నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వాటాలపై అధికారులు చర్చించనున్నారు. అదేవిధంగా సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల, తెలంగాణ ఫిర్యాదుపై ఆఫీసర్స్ చర్చించనున్నారు. సాగర్తో పాటు శ్రీశైలం జలాశయాల నుంచి ఏపీ తన నీటి వాటాను ఇప్పటికీ పూర్తిగా వినియోగించుకుందని బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం అవుతుంది. ఇక నిబంధనలు ఉల్లంఘించి ఏపీ నీటిని తరలిస్తుందని ఫిర్యాదు చేసిన తెలంగాణ నీటి తరలింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తుంది. నేడు దీనిపై ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేయగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగుకు అవసరం లేకపోయినా నీళ్లు వదిలేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇక సముద్రంలోకి వెళ్లే వరద నీటిని దిగువ రాష్ట్రంలో వాడుకుంటే తప్పేంటని ఏపీ వాదిస్తుంది. రైట్, ఇక కేఆర్ఎంబీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. ఎస్ అనిల్, ఈ రోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగబోతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం కేఆర్ఎంబీ ఈ సమావేశంలో ప్రధానంగా ఇక్కడ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఏదైతే అక్రమంగా నీటిని తీసుకుని వెళ్తుందో దీనిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఏపీ శుక్రవారం జరగవలసినటువంటి సమావేశం ఏదైతే ఉందో దాన్ని ఏపీ ఈఎన్సీ అధికారులు సోమవారానికి వాయిదా వేయాలని చెప్పి కేఆర్ఎంబీకి లెటర్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని దాన్ని వాయిదా వేస్తూ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ నుండి జలసంపద సమావేశం ప్రధానంగా కేటాయించిన నీళ్లు ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఇటు 66% ఏపీ విధంగా 34% నీటి ఉన్నాయో వాటిని ఉల్లంఘించి ఇప్పటికే ఏపీ 75% ఏదైతే నీటిని తరలించుకుపోయింది అక్రమంగా అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము కేఆర్ఎంబీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటికే ఇటు తెలంగాణ వాదిస్తా ఉంది, ఇప్పటికే ఏపీ ఎక్కువ నీటిని వాడుతుంది, ఇంకా ఏపీకి నీళ్లు వెళ్లకుండా ఇప్పటికే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశంలో ఏపీ అధికారులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. కాబట్టి ఏపీ అధికారుల వర్చన ఏ విధంగా ఉండబోతా ఉంది, సో ఏపీ అధికారులకు కేఆర్ఎంబీ అధికారులు ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఇదైతే 512 టీఎంసీలు ఏపీకి, అదేవిధంగా 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తూ ఇప్పటికే బజావత్ ట్రిబ్యునల్ ఏదైతుందో ఆ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకం జరుగుతా ఉంది. దాన్ని కూడా తెలంగాణ ఇప్పటికే విభేదిస్తూ వస్తా ఉంది. ఎందుకంటే కృష్ణా రివర్ ఇప్పటికే దాదాపు 70% కూడా ఆ పరివాహక ప్రాంతం కావచ్చు, నదీ ప్రాంతం కావచ్చు తెలంగాణలో ఎక్కువగా ఉంది. కాబట్టి సో ఏపీ కంటే తెలంగాణకే కృష్ణా రివర్ వాటర్ లో ఎక్కువ షేర్ ఉండాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తా ఉంది. దీంతో పాటు టెలిమెట్రీ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ తీసుకువస్తా ఉంది. దీన్ని కేఆర్ఎంబీ ముందు ఇదివరకే ఉంచడం జరిగింది. కాకపోతే టెలిమెట్రీ విధానానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేఆర్ఎంబీ కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎంత ఖర్చు అయినా సరే తెలంగాణ ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే కేఆర్ఎంబీకి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అయితే ఏపీ మాత్రం ఈ యొక్క టెలిమెట్రీ విధానానికి ఒప్పుకోవడం లేదన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపై చర్చించేందుకు ఈ రోజు కేఆర్ఎంబీ ప్రత్యేకంగా సమావేశం జరగబోతా ఉంది. సో ఈ సమావేశంలో మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఏపీకి వెళ్ళేటువంటి నీటిని ఆపమని చెప్తారా, లేదంటే అదే కంటిన్యూ చేయమని చెప్తారా, లేకుంటే తెలంగాణ ఏదైతే డిమాండ్ చేస్తా ఉందో ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు ఇంకా రాలేదు, ఖచ్చితంగా తెలంగాణ కూడా నీటిని విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వాదిస్తా ఉందో సో వీటన్నిటిపై కూడా మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది కేఆర్ఎంబీ అనేది మాత్రం కీలకంగా మారింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.